పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. దేశంలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రచారం ప్రారంభించిన ప్రధాని మోదీ. వికసిత్ భారత్కు యువత ఆరోగ్యం అత్యంత కీలకమని ఉద్ఘాటన. కేరళను వణికిస్తున్న భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా 8 మంది దుర్మరణం. కర్ణాటకలో కొండ చర్యలు విరిగిపడి 3 మృతి. గోదావరి పరివాహక ప్రాజెక్టులకు తగ్గుతున్న వరద, ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న ఉధృతి, జలదిగ్బంధంలో కోనసీమ లంక గ్రామాలు. ఏపీ సర్కార్, ఆస్ట్రేలియా సంస్థల మధ్య 4 MOUలు. విద్యా ప్రమాణాలు, ఉపాధి, నైపుణ్యాలను పెంచేందుకు అవగాహన ఒప్పందాలు. అంగరంగ వైభవంగా లష్కర్ బోనాలు, ఉదయం నుంచే పోటెత్తిన భక్తులు. మహంకాళి అమ్మవారికి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు. ఇరాన్పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన. మధ్యప్రాచ్య దేశాల విజ్ఞప్తి మేరకే ఆపినట్లు ట్రూత్ సోషల్లో వెల్లడి. పెరూలో కూలిపోయిన పర్యాటక విమానం, సిబ్బంది సహా 13 మంది దుర్మరణం. మృతుల్లో ఇటలీ, జర్మనీ, స్పెయిన్ వాసులు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత ఆరోగ్యమే అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్లో భాగంగా చేపట్టిన మారకద్రవ్య రహిత యువత కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్న ప్రధాని డ్రగ్స్ రహిత సమాజం దేశాభివృద్ధికి ఎంత అవసరమో వివరించారు. గత ఏడాది కాశీలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు 125 ఆధ్యాత్మిక సంస్థల సహకారంతో దేశం అంతటా విస్తరిస్తోందన్నారు. యువత భవిష్యత్తును నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతోందని చెప్పారు. ఈ ఉద్యమం కేవలం ఓ వ్యక్తి కోసమో, ఓ కుటుంబం కోసమో కాదని, అన్నింటికీ మించి దేశం కోసమని ప్రధాని మోదీ తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే యువత శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉండటం సహా డ్రగ్స్ లాంటి మహమ్మారులకు దూరంగా ఉండటం అత్యంత ఆవశ్యకమని ప్రధాని చెప్పారు. अगर ड्रग्स के एडिक्शन में फंस जाए तो केवल एक युवा नहीं हारता, एक सपना हार जाता है, एक सपने का बाल मृत्यु हो जाती है, एक परिवार हार जाता है, पूरा का पूरा परिवार टूट जाता है, समाज से भी नफरत का शिकार बन जाता है. नशा केवल शरीर को नुकसान नहीं पहुंचाता, नशा एक मां की मुस्कान छीन लेता है. తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టిన ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి వరద వచ్చి చేరుతోంది. ఎస్ఆర్ఎస్పీలోకి 30,694 క్యూసెక్కుల వరద చేరుతోంది. ఎస్ఆర్ఎస్పీ పూర్తి సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 30.82 టీఎంసీల నిల్వ ఉంది. కడెం ప్రాజెక్టులోకి 7,606 క్యూసెక్కుల వరద వస్తుండగా ప్రాజెక్టులో 3.5 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 23,771 క్యూసెక్కుల వరద వస్తుండగా 16,048 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి పూర్తి సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా ప్రస్తుతం 19.98 టీఎంసీల నిల్వ ఉంది. మధ్య మానేరులోకి 10,220 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద 5,52,600 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా మొత్తం గేట్లు ఎత్తి అంతే వరదను వదులుతున్నారు. సమ్మక్క బ్యారేజ్ వద్ద 5,93,830 క్యూసెక్కులు, సీతమ్మ సాగర్ బ్యారేజ్ వద్ద 10,87,283 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. భద్రాచలం వద్ద 44.9 అడుగుల వద్ద గోదావరి ప్రవాహం కొనసాగుతూ ఉండగా రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. రాజమహేంద్రవరం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 14.61 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలిపెడుతున్నారు.
ఎగువ నుంచి వస్తున్న వరదతో కోనసీమ జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి ప్రవాహంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పలు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అయినవెల్లి మండలంలోని ఎదురుబిడెం కాజ్వే రహదారి వరద ముంపులో చిక్కుకుంది. అధికారులు పడవలు ఏర్పాటు చేయడంతో లంక గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. లంక గ్రామాల్లో కాలనీలతో పాటు కూరగాయలు, అరటి, కొబ్బరి తోటలు ముంపు బారిన పడ్డాయి. గోదావరి నది పాయలు గౌతమి, వృద్ధ గౌతమి, వశిష్ట, వైనతేయ పోటెత్తి ప్రవహిస్తున్నాయి. ఏటి గట్టున సాగు చేసిన అరటి, కోకో, కూరగాయలు, ఇతర వాణిజ్య పంటలు వరద నీటిలో మునిగిపోయాయి. గోదావరి సమీప ప్రాంతాల ప్రజలకు అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. లంక గ్రామాల పరిస్థితిని నిరంతరం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ముంపు బారిన పడిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు తెలిపారు. కృష్ణా, తుంగభద్ర పరివాహక ప్రాజెక్టులకు సైతం భారీగా వరద వచ్చి చేరుతోంది. ఆల్మట్టి ప్రాజెక్టులోకి 83,000 క్యూసెక్లు వస్తుండగా 1,11,000 క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి పూర్తి సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 119.27 టీఎంసీల నిల్వ ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టులోకి 1,11,000 క్యూసెక్ల నీరు వస్తూ ఉండగా దిగువకు 105,000 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ పూర్తి సామర్థ్యం 37.64 టీఎంసీలకు ప్రస్తుతం 33.9 టీఎంసీల నిల్వ ఉంది. తుంగభద్రలోకి 15,690 క్యూసెక్కుల వరద వస్తూ ఉండగా దిగువకు 3,932 క్యూసెక్కులు విడుదల పెడుతున్నారు. తుంగభద్ర ప్రాజెక్టు సామర్థ్యం 105.79 టీఎంసీలు కాగా ప్రస్తుతం 37.06 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జూరాల ప్రాజెక్టులోకి 1,67,000 క్యూసెక్కుల వరద వస్తుండగా దిగువకు 1,79,312 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,63,657 క్యూసెక్కుల వరద వస్తుండగా 1,600 క్యూసెక్కులు దిగువకు వెళుతూ ఉన్నాయి. శ్రీశైలం సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 72.2 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఆంధ్రప్రదేశ్కు అదనపు పన్నుల వాటా కేటాయింపుపై ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా ప్రతి నెల 10వ తేదీన విడుదలయ్యే పన్నుల వాటాతో పాటు అదనంగా 4,597 కోట్ల పన్నుల వాటాను కేటాయించినందుకు ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారని ఎక్స్ వేదికగా చంద్రబాబు పేర్కొన్నారు. అదనపు పన్నుల వాటా విడుదలతో ఏపీలో అభివృద్ధి కార్యక్రమాల అమలు మరింత వేగవంతం అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిరంతరం అందిస్తున్న సహకారం రాష్ట్ర పురోగతికి ఎంతో దోహదపడుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్ట్రేలియాలోని ప్రముఖ విద్యా, పరిశోధన, పారిశ్రామిక సంస్థల మధ్య 4 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. క్లీన్ ఎనర్జీ, సమ్మిళిత విద్య, మానసిక ఆరోగ్యం, నైపుణ్య అభివృద్ధి వంటి రంగాల్లో ఈ ఒప్పందాలు జరిగాయి. ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రి లోకేష్, ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో ఎంఓయూలపై ఇరుపక్షాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఒప్పందాల్లో భాగంగా విశాఖలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్, ఐఐటి తిరుపతి, సిడ్నీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ సంయుక్తంగా ఐఐటి తిరుపతిలో సోలార్ తయారీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయనున్నాయి. సమ్మిళిత విద్యను బలోపేతం చేసేందుకు యుఎన్ఎస్డబ్ల్యూ, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ, ఏపీ సమగ్ర శిక్షా విభాగం కలిసి ఆటిజం, న్యూరోడైవర్స్ విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయుల సామర్థ్య పెంపునకు ఒప్పందం చేసుకున్నాయి. విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిరక్షణ కోసం ఉన్నత విద్యా మండలి, ఆస్ట్రేలియాకు చెందిన రీబౌండ్ డింపుల్ సంస్థ సంయుక్తంగా ఎంపిక చేసిన విద్యా సంస్థల్లో ఉచితంగా సాంకేతిక ఆధారిత వర్చువల్ కౌన్సిలింగ్ పైలట్ ప్రాజెక్టుని అమలు చేయనున్నాయి. అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు, వృత్తి విద్యా సర్టిఫికేషన్ కోసం ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ, ఆస్ట్రేలియాకు చెందిన డైనమిక్ లెర్నింగ్ సర్వీసెస్ల మధ్య 4వ ఒప్పందం కుదిరింది. ఒప్పందాలకు ముందు సీఎం చంద్రబాబును ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఆంధ్రప్రదేశ్లో ధరల స్థిరీకరణకు కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఇందులో భాగంగా బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరిగిన వేళ ప్రజలకు తక్కువ ధరలకే అందిస్తున్నట్లు వివరించారు. తక్కువ ధరకే బియ్యం పంపిణీని మంత్రి విజయవాడలో లాంఛనంగా ప్రారంభించారు. రైతు బజార్లు, రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్లలో తక్కువ ధరకే బియ్యం పంపిణీ జరుగుతుందని వివరించారు. కిలో బీపీటీ స్టీమ్ రైస్ 52 రూపాయలకు, కిలో బీపీటీ రా రైస్ 50 రూపాయలకు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. దేశంలోనే తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించే ప్రత్యేక కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టిందన్నారు. కందిపప్పు, పామాయిల్ ధరల నియంత్రణపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందన్న ఆయన వినియోగదారుల ప్రయోజనాలే లక్ష్యంగా నిరంతరం చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఉన్న 150 రైతు బజార్లోను 500 రైస్ మిల్ అవుట్లెట్లు అంటే రైస్ మిల్ దగ్గర ఉన్న వీళ్ళకి ఉన్న షాపులు కానివ్వండి, బయట స్టాల్స్ కానివ్వండి ఏర్పాటు చేసి గతంలో 64-65 రూపాయలు కిలో అమ్మే బీపీటీ స్టీమ్ రైస్ బియ్యం కేవలం 52 రూపాయలకే కుటుంబానికి 10 కిలోలు ఇచ్చే విధంగా ఒక వెసులుబాటు ఈరోజు కల్పించాం. 58 రూపాయలకి 60 రూపాయలకి అమ్మిన బీపీటీ బియ్యం అంటే పచ్చి బియ్యం అంటారు, దానిని 50 రూపాయలకే కిలో బియ్యం అమ్మే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా దేశంలో కనీసం 60-62 రూపాయలు పర్ కిలో అమ్ముతున్న సందర్భంలో మనం కేవలం 50 రూపాయలకే కిలో బియ్యం అందుబాటులో తీసుకురావడం చాలా గొప్ప సందర్భం. లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా సాగుతున్నాయి. మహంకాళి అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు సీఎంకు మేళతాళాలతో స్వాగతం పలికారు. ఉదయం మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రభుత్వం తరపున తొలి బంగారు బోనం పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సీతక్క కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు దర్శనం తర్వాత టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. యావత్ తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఒక మేటి రాష్ట్రంగా ఎదగాలని, కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజల వరకు చేరవాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి ఈ సంవత్సరం అంతా కూడా పాడి పంటలతో సమృద్ధిగా రాష్ట్రం ముందుకు పోవాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అమ్మవారు అందరూ కూడా ఆరోగ్యంగా ఐక్యమత్యంగా ముందుకెళ్లే విధంగా వారి ఆశీర్వాదం ఉండాలని ఆ అమ్మవారిని కోరుకోవడం జరిగింది. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి సహా పలువురు ప్రముఖులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. అమ్మవారికి సిపి సజ్జనార్ దంపతులు బోనం సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈరోజు మేము ఆ తల్లిని అందరం కూడా సమిష్టిగా మొక్కుకున్నది ఒకటే, రాష్ట్రంలో వర్షాలు బాగా పడాలి, రాష్ట్రం కలకల్లాడుతూ ఉండాలి, రైతు ముఖ్యంగా సంతోషంగా ఉండాలి, రాష్ట్రం పచ్చగా ఉండాలి, శాంతి భద్రతలు సరిగ్గా ఉండాలి. ఆ తల్లి ఆశీస్సులు తన పిల్లలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఉజ్జయిని మహంకాళి బోనాల్లో అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా అమ్మవారికి బోనం సమర్పించి పూజలు చేశారు. బోనాలు, ఆలయ విశిష్టత గురించి లారా విలియమ్స్కు మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాధారణ భక్తుల కోసం 3 క్యూ లైన్లు, బోనాలు సమర్పించేందుకు వచ్చిన భక్తుల కోసం 2 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో 2500 మంది పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. బోనాల్లో తొలిసారి ఏఐ సాంకేతికతతో క్రౌడ్ మేనేజ్మెంట్ చేపట్టారు. కేరళలో భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. కన్నూర్ జిల్లాలో కరియంగోడ్ నది సహా వాగులు, వంకలు పోటెత్తడంతో అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇరిట్టి తాలూకాలో కొండచర్యలు విరిగిపడి వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వయనాడ్, కొట్టాయం, కోజికోడ్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. పలుచోట్ల ఇళ్లల్లోకి నీరు చేరగా బోట్ల సాయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పతనంతిట్ట జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టగా పంపా సహా ఇతర నదుల్లో నీటి ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ఫలితంగా రాన్ని పట్టణం సహా ఇతర ప్రాంతాలు జలదిగ్బంధం నుంచి బయటపడుతున్నాయి. కన్నూరు జిల్లా అయ్యాన్కున్నా ప్రాంతంలో అత్యధికంగా 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని కేరళ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో భారీ వర్షాలకు వేర్వేరు ప్రాంతాల్లో 8 మంది మృతి చెందారని కేరళ సీఎం సతీశన్ తెలిపారు.
209 శిబిరాల్లో 5,792 మందికి పునరావాసం కల్పించినట్లు వెల్లడించారు. అటు కర్ణాటక శివమొగ్గ జిల్లాలో భారీ వర్షానికి కొండ చర్యలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందారు. కర్ణాటకలోని కావేరీ పరివాహక ప్రాంతంలో జోరు వానలు పడుతూ ఉండగా ప్రాజెక్టులు జలకడను సంతరించుకుంటున్నాయి. తమిళనాడులోని తిరుచిరాపల్లి వద్ద కావేరీ నదీ తీరంలో రైతులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. కావేరీ జలాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కావేరీ నదిలోని ఇసుకలో తమ శరీరాలను పూడ్చుకుని ఆందోళన వ్యక్తం చేశారు. పంటలకు సాగునీరు అందక ఎండిపోతున్నాయని సుప్రీంకోర్టు కావేరీ నది యాజమాన్య ప్రాధికార సంస్థ ఉత్తర్వుల ప్రకారం తమిళనాడుకు రావాల్సిన నీటి వాటాను కర్ణాటక ప్రభుత్వం విడుదల చేయటం లేదని రైతులు ఆరోపించారు. తమ డిమాండ్లను కర్ణాటక ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలన్న రైతులు లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు. పొగాకు రైతులకు వడ్డీ లేకుండా 50,000 రూపాయల రుణం ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వడ్డీ లేని రుణాల వల్ల సుమారు 40,000 మంది పొగాకు రైతులకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. రైతులు పండించిన పొగాకు కొనుగోలు చేస్తామని ఎగుమతిదారులు హామీ ఇచ్చారని చెప్పారు. రోజుకు 2 మిలియన్ కిలోల పొగాకు కొనేందుకు హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. పొగాకు అంశాన్ని రాజకీయం చేసేందుకు వైసీపీ యత్నిస్తోందని పెమ్మసాని ఆరోపించారు. బ్రైట్ కానీ మీడియం కానీ లో కానీ ఆఫ్ స్టైల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా 50,000 రూపాయలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఫర్ 2 yearsకి ఒప్పుకున్నారు. అంటే నెక్స్ట్ సీజన్లో ఒక హాఫ్, తర్వాత ఫాలోయింగ్ సీజన్లో 28-29లో ఇంకొక హాఫ్ మళ్ళీ పే చేసే విధంగా అది యూనియన్ గవర్నమెంట్ నుంచి వచ్చేది. ఫార్మర్ అంటే ఒక్కొక్క బాండ్కి వచ్చేటప్పటికి 50,000 రూపాయలు. టోటల్ బాండ్స్ వచ్చేటప్పటికి 45,000 బాండ్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే దాదాపుగా ఒక 250 కోట్ల రూపాయల లోను యూనియన్ గవర్నమెంట్ నుంచి వస్తూ ఉంది. రెండోది లో అండ్ ఆఫ్ స్టైల్ కి కిలోకి 10 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ పే చేస్తూ ఉంది. అంటే దాదాపు 94 మిలియన్ కేజెస్ ఈ 2 లో ఆఫ్ స్టైల్ ఉన్నాయి కాబట్టి 100 కోట్ల రూపాయలు స్టేట్ బడ్జెట్ నుంచి స్టేట్ ఇస్తూ ఉంది. కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై చిప్పగిరి పోలీసులు ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన కుమారుడు, సోదరుడు సహా 15 మందిపైన కేసులు నమోదయ్యాయి. నిన్న రాత్రి చిప్పగిరి మండలం సంగాల, నేమకల్లు గ్రామాల్లో టీడీపీ కార్యకర్తల ఇళ్లపై ఎమ్మెల్యే విరూపాక్ష స్వయంగా అనుచరులతో వెళ్లి దాడులకు పాల్పడ్డారు. కర్రలు, రాళ్లు తీసుకుని టీడీపీ కార్యకర్తల ఇళ్లపై ప్రత్యక్షంగా దాడుల్లో ఎమ్మెల్యే పాల్గొన్నట్టు పోలీసులు వీడియోలను సేకరించారు. టీడీపీ కన్వీనర్ వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. వైసీపీ నాయకుల దాడిలో 4 టీడీపీ కార్యకర్తలు, ఓ మహిళా కార్యకర్త గాయపడ్డారు. ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్తలను టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి, జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మ పరామర్శించారు. ఈ ఘటనకు బాధ్యులైన ఎమ్మెల్యే విరూపాక్షి సహా 15 మందిని ఈ ఉదయమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా ముందస్తుగా ఎమ్మెల్యేను స్టేషన్కు తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. నిన్న నైట్ ఎమ్మెల్యే వచ్చి మా ఇంటికి దౌర్జన్యంగా కొట్టినాడు సార్. మా ఆయనకు ఫస్ట్ మీ ఆయన ఎక్కడున్నాడో చెప్పు, వాడిని చంపేసి వెళ్తాను, చంపేసే పోతున్నాను, చంపేకే వచ్చినాను వాడిని అని అన్నాడు సార్. సంఘాల్లో కూడా కొట్టొచ్చానే, వాడు దొరకల్లా, వాడిని చంపేసి వెళ్ళిపోతున్నాను అని అన్నాడు. ఆయన విరూపాక్షి వచ్చి లోపలికి వచ్చి దౌర్జన్యంగా వంట చేసేదాన్ని వచ్చి లాగి తన్నాడు సార్. తన్నా కానీ కాలు మొక్తా సార్, ఏమేమి చెప్పన్నా కూడా నాకు చెప్పు, నువ్వు చెప్పే అవసరమే, ఫస్ట్ వాడిని పిలిపి చంపాలి, నన్ను చంపేకే వచ్చాను, నన్ను చంపేపోతున్నాను, నువ్వు ఫస్ట్ పిలిపి అంటే కాలు మొక్తాను, కాలు మొక్కేదాన్ని కడుపు తన్నాడు సార్ నన్ను. కడప జిల్లా పెద్దముడియం మండలం ఎన్ కొట్టాలపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి చేతన అసోంలో మృతి చెందింది. గువాహటి ఐఐటీలో చేతన ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతోంది. బ్రహ్మపుత్ర నదిని చూసేందుకు నిన్న స్నేహితులతో కలిసి చేతన వెళ్లింది. ప్రమాదవశాత్తు నదిలో జారిపడి మృతి చెందింది. జమ్మలమడుగు తహసీల్దార్గా పనిచేస్తున్న చేతన తండ్రి సాయినాథరెడ్డికి అసోం పోలీసులు సమాచారం ఇవ్వగా కుటుంబ సభ్యులు గువాహటి వెళ్లారు. తహసీల్దార్ ఒక్కగానొక్క కుమార్తె మృతితో కొట్టాలపల్లిలో విషాదం అలుముకుంది. స్నేహితుల దినోత్సవం రోజు విశాఖలోని పాత గంగవరం బీచ్ వద్ద విషాదం చోటు చేసుకుంది. బీచ్లో సరదాగా గడిపేందుకు 7 స్నేహితులు రాగా అకస్మాత్తుగా వచ్చిన అలకు 2 సముద్రంలో గల్లంతయ్యారు. గల్లంతైన యువతి, యువకుడు నీతు, రాము విశాఖ పెదజాలారిపేటకు చెందినవారిగా గుర్తించారు. బీచ్లో రాయిపై నిలుచుని ఫోటోలు తీస్తుండగా పెద్ద అలరావడంతో నీతు బీచ్లో పడిపోయింది. నీతును రక్షించేందుకు యత్నించిన రాము సైతం గల్లంతయ్యాడు. పోలీసులు బీచ్ వద్దకు చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు మాట ఇస్తేనే పోటీ చేస్తానని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నికల ప్రచారానికి రాకపోయినా తాను చేసిన అభివృద్ధి చూసి ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. 2 రోజుల నల్గొండ పర్యటనలో భాగంగా ఇవాళ కంచనపల్లిలో 25 లక్షల రూపాయలతో కొత్తగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని కలెక్టర్తో కలిసి మంత్రి ప్రారంభించారు. 2028 నాటికి ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు ఇవ్వనున్నట్లు కోమటిరెడ్డి తెలిపారు. 25 లక్షలతో గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఈరోజు ఓపెన్ చేసుకున్నాం. 11 కోట్లతో లిఫ్ట్ ఏఎంఆర్పీ లిఫ్ట్ పెట్టించి కంచనపల్లి దీపకుంటతో పాటు బ్రాహ్మణవేల ప్రాజెక్టు పనులు కూడా వేగంగా నడుస్తున్నాయి. 3 నెలల్లో పూర్తయితే మేము అనుకున్న విధంగా ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వడం, శ్రీశైలం సొరంగాన్ని 2028 నాడు ఆగస్టు లోపే సొరంగం పూర్తి చేసి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 43 కిలోమీటర్ల సొరంగాన్ని రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను కొట్లాడి బ్రాహ్మణవేల ప్రాజెక్టు 700 కోట్లు, అదొక 2000 కోట్లు. 10 సంవత్సరాల ప్రభుత్వం పట్టించుకోకుంటే ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫుల్ స్పీడ్గా నడుస్తున్నాయి. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రజా ఉద్యమంగా నిర్వహిద్దామని తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఈ నెల 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రతి గ్రామం, వార్డులో ప్రజా చైతన్య కార్యక్రమంగా నిర్వహించాలని మంత్రి తెలిపారు. తల్లిపాలు ప్రతి శిశువుకు తొలి హక్కు, తొలి టీకా, తొలి పోషకాహారం, తొలి రక్షణ అని మంత్రి పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో తల్లిపాలు ఇవ్వడంలో తగ్గుదల కనిపిస్తున్నట్లు వస్తున్న నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయని సీతక్క అన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు సంబంధిత శాఖలు, అధికారులు, సంఘాల సమన్వయంతో పనిచేసి తల్లిపాల ప్రాముఖ్యాన్ని ప్రతి కుటుంబానికి వివరించాలని సూచించారు. తల్లి బిడ్డకు జన్మనిచ్చిన గంటలోపే తను స్వయంగా తన పాలను ఇవ్వడం మూలంగా పిల్లలకు బలమైన ఆరోగ్య పునాదిని మనం కల్పించిన వాళ్ళమైతాం. దయచేసి ప్రతి తల్లులు పిల్లల్ని ఒడిలో ఒడిసి పట్టుకొని స్వయంగా తన పాలను ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. బిడ్డకు తల్లి పాలు తాగేటువంటి హక్కు ఉంది. ప్రాణాలను పనంగా పెట్టి మనం పిల్లల్ని మరి కన్నప్పుడు వాళ్ళ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇవాళ బిడ్డ పుట్టిన మొదటి గంటలో ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వాలి. కనీసం 6 నెలల నుంచి 1 ఇయర్ వరకైనా తప్పకుండా తల్లిపాలను బిడ్డలకు అందించాల్సిన కనీస బాధ్యత ఉండాలి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 1వ తారీఖు నుంచి తల్లిపాల వారోత్సవాలు నిర్వహించుకుంటున్నాము. కుటుంబ కలహాలతో భర్త తన భార్యను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన హనుమకొండ జిల్లా 4వ డివిజన్ కృష్ణ కాలనీలో జరిగింది. తాపీ మేస్త్రిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న అనిల్ 6 ఏళ్ల క్రితం రజితను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు 2 చిన్నారులు ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలతో అనిల్ రజిత కాళ్లు, చేతులు కట్టేసి గొంతు కోసి హత్య చేసినట్లు కాకతీయ యూనివర్సిటీ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్యకు దారితీసిన కారణాలపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. తల్లిని కోల్పోయిన 2 చిన్నారుల పరిస్థితి స్థానికులను కలిచివేస్తోంది. ఇరాన్పై తలపెట్టిన వైమానిక దాడులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇరాన్ సహా మధ్యప్రాచ్య దేశాల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు. అయితే త్వరితగతిన ఒప్పందం కుదుర్చుకోవడంపైనే ఇది ఆధారపడి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ చూడని స్థాయిలో ఇరాన్పై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో మధ్యప్రాచ్య దేశాలు తమను ఆశ్రయించాయని తెలిపారు. ఒప్పందంలోని అంశాలపై ఒక అవగాహనకు రావడంతో దాడులను నిలిపివేయాలని మిత్రదేశాలు తమను కోరాయని వెల్లడించారు. ప్రపంచ ప్రయోజనాలు, ఇరాన్ మనుగడను దృష్టిలో పెట్టుకుని దాడులను తాత్కాలికంగా నిలిపివేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు ట్రంప్ వివరించారు. ఈ విషయంలో ఇజ్రాయెల్ కూడా తమతో కలిసి పనిచేస్తుందన్నారు. అంతకుముందు సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. ఇరాన్పై దాడుల విషయంలో పునరాలోచన చేయాలని కోరినట్లు తెలిసింది. అమెరికా ఇడాహో రాష్ట్రంలో కాల్పులు కలకలం రేపాయి. ట్విన్ ఫాల్స్ నగరంలోని ఓ రెస్టారెంట్ ప్రాంగణంలో దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపగా 3 మృతి చెందారు. మరో 7 గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు చేరుకునేలోపు రెస్టారెంట్లోని ఓ వ్యక్తి ధైర్య సాహసాలు ప్రదర్శించి దుండగుడిని కాల్చి చంపాడు. అతడిపై హీరో అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిందితుడు రైఫిల్తో కాల్పులు జరిపిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. పెరూలో పర్యాటకులతో వెళుతున్న విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. ప్రమాదం ధాటికి విమానం పూర్తిగా దగ్ధమైంది. సుదూర ప్రాంతంలో ప్రమాదం జరగడంతో సహాయక బృందాలు చేరుకోవటానికి ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో విమానంలో ఉన్న మొత్తం 13 మంది మృతి చెందారు. మృతుల్లో ఇటలీ, జర్మనీ, స్పెయిన్ దేశాలకు చెందిన 11 మంది పర్యాటకులతో పాటు 2 విమాన సిబ్బంది ఉన్నట్లు పెరూ రవాణా శాఖ తెలిపింది. ఇంకా ఇకా నగరం నుంచి
ప్రముఖ పర్యాటక ప్రాంతం నాస్కా లైన్స్కు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగిందని వివరించింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది. కొన్ని శతాబ్దాల క్రితం స్థానిక ఆదివాసులు నాజ్కా చుట్టుపక్కల ఉన్న ఎడారిలో జంతువుల ఆకృతిలో భారీ చిత్రాలను గీశారు. వీటిని విమానం లేదా ఎత్తైన టవర్ల నుంచి మాత్రమే వీక్షించడానికి అవకాశం ఉంది. రష్యా రాజధాని మాస్కోలో బాంబు పేలుడు సంభవించి 3 మృతి చెందారు. 21 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. క్షతగాతులను సమీప ఆసుపత్రికి తరలించారు. నగర నడిబొడ్డున ఉన్న ఓ రెస్టారెంట్లోకి గుర్తు తెలియని మహిళ పేలుడు పదార్థాలను తీసుకువెళ్లేందుకు ప్రయత్నించిందని అధికారులు తెలిపారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఆమెను అడ్డుకుని తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా బాంబు పేలిపోయిందని వివరించారు. ఈ ఘటనలో సదరు మహిళ, సెక్యూరిటీ గార్డ్ సహా ఓ కస్టమర్ మృతి చెందారని వెల్లడించారు. బాంబు పేలుడు నేపథ్యంలో మాస్కోలో భారీగా బలగాలను మోహరించారు. ఉగ్రవాద కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో 2 రోజుల క్రితం పట్టుబడ్డ అనుమానిత ఉగ్రవాది హమీమ్ మొండల్ పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు. ఇటీవల ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఆందోళనల్లో చొరబడి అల్లర్లు సృష్టించేందుకు కుట్ర చేసినట్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఐజీ గౌరవ్ శర్మ తెలిపారు. ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు అతడు పనిచేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి సువేందు అధికారి కదలికలపై నిఘా ఉంచి ఆయనకు ఎక్కడ భద్రత తక్కువగా ఉంటుందో సమాచారం సేకరించాలని పాకిస్తానీ హ్యాండ్లర్లు హమీంను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. హమీంకు సహకరించిన జార్ఖండ్ యువతి అర్పిత సర్కార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హనీ ట్రాప్ ద్వారా రాజకీయ నాయకులు, ప్రముఖుల నుంచి సమాచారం సేకరించి వాటిని హమీంకు పంపుతోందని పోలీసులు తెలిపారు. బెంగాల్ మంత్రి ఉమేష్ రాయ్ కుమారుణ్ణి హనీ ట్రాప్ ద్వారా కిడ్నాప్ చేసి భారీగా డబ్బు వసూలు చేసేందుకు వీరిద్దరూ ప్లాన్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. పాకిస్తాన్కు చెందిన షహజాద్ భట్టి గ్యాంగ్తో వీరికి సంబంధాలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. రానా, ఉజైర్, అబిద్ జట్ అనే పేర్లతో ఉన్న పాక్ హ్యాండ్లర్ల ద్వారా వీరికి ఆదేశాలు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వీరు ఎస్టీఎఫ్ కస్టడీలో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఓ నది తన ప్రవాహ దిశను మార్చుకుని విధ్వంసం సృష్టించింది. సాజ్ గ్రామంలో దర్హలి అనే నది ప్రవాహ దిశ మారి నీరంతా కొత్త బస్టాండ్లోకి పోటెత్తింది. వరద ధాటికి డజన్ల కొద్దీ వాహనాలు కొట్టుకుపోయాయి. సాజ్ గ్రామంతో పాటు అబ్దుల్లా బ్రిడ్జ్, తారిక్ బ్రిడ్జ్ సమీపంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అబ్దుల్లా బ్రిడ్జ్ సమీపంలో 50కి పైగా కుటుంబాలు ఇళ్లను ఖాళీ చేయాల్సి వచ్చింది. పలు ఇళ్లు కుప్పకూలగా ఓ మురికివాడ పూర్తిగా కొట్టుకుపోయింది. కొన్ని శ్మశాన వాటికలతో పాటు ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లిందని, వరద తగ్గుముఖం పట్టాక నష్టాన్ని అంచనా వేస్తామని అధికారులు వెల్లడించారు. ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రచారం ప్రారంభించిన ప్రధాని మోదీ. వికసిత్ భారత్కు యువత ఆరోగ్యం అత్యంత కీలకమని ఉద్ఘాటన. కేరళను వణికిస్తున్న భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా 8 మంది దుర్మరణం. కర్ణాటకలో కొండ చర్యలు విరిగిపడి 3 మృతి. గోదావరి పరివాహక ప్రాజెక్టులకు తగ్గుతున్న వరద, ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న ఉధృతి, జలదిగ్బంధంలో కోనసీమ లంక గ్రామాలు. ఏపీ సర్కార్, ఆస్ట్రేలియా సంస్థల మధ్య 4 ఎంఓయూలు. విద్యా ప్రమాణాలు, ఉపాధి, నైపుణ్యాలను పెంచేందుకు అవగాహన ఒప్పందాలు. అంగరంగ వైభవంగా లష్కర్ బోనాలు, ఉదయం నుంచే పోటెత్తిన భక్తులు. మహంకాళి అమ్మవారికి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు. ఇరాన్పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన. మధ్యప్రాచ్య దేశాల విజ్ఞప్తి మేరకే ఆపినట్లు ట్రూత్ సోషల్లో వెల్లడి. పెరూలో కూలిపోయిన పర్యాటక విమానం, సిబ్బంది సహా 13 మంది దుర్మరణం. మృతుల్లో ఇటలీ, జర్మనీ, స్పెయిన్ వాసులు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.